దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ మధ్యాహ్నం 2:30కు భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఉండటంతో ఫ్యాన్స్ అందరూ క్రికెట్ రేస్ లో ఊగిపోతున్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి సంబంధించి అభిమానులు ఏమంటున్నారో ఉప్పల్ నుంచి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. మరికొద్ది గంటల్లో జరిగేటువంటి హై వోల్టేజ్ మ్యాచ్కి అంతా సిద్ధమైపోతుంది. దుబాయ్ వేదికగా ఈరోజు ఇండియా తర్వాత పాకిస్తాన్ మధ్య పోరైతే జరగనుంది. సో చాలా అంటే ఇండియాపై ఖచ్చితంగా నెగ్గాలని నిన్ననే కూడా కొత్త కోచ్ను కూడా అటు పాకిస్తాన్ నియమించుకుంది. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే దుబాయ్ వేదికగా పూర్తిగా ఏర్పాట్లు కూడా అయిపోయాయి. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నాం. ఉప్పల్లో ఉన్నటువంటి స్టేడియంలో పూర్తిగా ఇక్కడ రోజు వందలాది మంది క్రికెట్ అభిమానులు ఇక్కడ క్రికెట్ ఆడుతుంటారు. సో కొంతమంది క్రికెట్ అభిమానులు మనతో పాటు ఉన్నారు. వారు ఏమంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో ఈరోజు ఇండియా పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. సో దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎన్నో 7 సంవత్సరాల సంధి ఛాంపియన్స్ ట్రోఫీ నడవకుండా ఉంది. సో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాము. ఇండియా అభిమానులకు ఎస్పెషల్లీ తెలంగాణ అభిమానులకు ఎంతో ఎదురు చూస్తున్నాము. తింటే హైదరాబాద్ బిర్యానీ తినాలి, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడాలి. మొత్తానికంటే గత 8 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీ నిర్వహించలేదు. లాస్ట్ టైం పాకిస్తాన్ ఇండియాపై గెలిచింది. సో ఈ రోజు ఎవరు ఫామ్ లోకి వస్తారు అంటున్నారు? యాక్చువల్గా పిచ్చి మాత్రము బౌలింగ్ పిచ్ అనుతుంది. సో ఫస్ట్ టాసింగ్ అనేది చాలా కీలకమైన పాత్ర పోయిస్తుంది. ఒకవేళ టాస్ మనది గెలిస్తే ఫీల్డింగ్ బ్యాటింగ్ పోల్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మా అమ్మాయిలందరూ కోరుకుంటున్నాం. అండ్ ఇంకా పాకిస్తాన్లో ఎలాంటి ప్లేయర్ని అంటే ఈ మనం ఉన్నటువంటి బ్యాట్స్మెన్లో ఎవరు ఫామ్లోకి వచ్చే అవకాశం? యాక్చువల్గా పాకిస్తాన్ అంత ఫామ్లో లేరు, కానీ ఇండియా మీద మ్యాచ్ అనే వరకు అందరూ ఫామ్లోకి వస్తారు. ఇండియా వాళ్ళు కూడా ఫామ్లోకి వస్తారు. అది మేము ఎదురు చూస్తున్నాము. మ్యాచ్ కోసం చూస్తున్నాము. టాస్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈరోజు మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాము. కంపల్సరీ వాళ్ళు ఇండియా 100% విజయం సాధిస్తుంది. ఎన్నో 140 కోట్ల ప్రజల ఆశ ఈరోజు నెరవేరబోతుంది. రివెంజ్ కంపల్సరీ వాళ్ళు ఉంటుంది. ఇలా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శనతో 2 సెంచరీలతో కంపల్సరీ మ్యాచ్ గెలుస్తాం. సో ఈరోజు ఇప్పుడు ఇండియానే ఫేవర్గా ఉంటుంది. సో ఈసారైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో రసవత్తమైన పోటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రతిసారి మనం 1 సైడ్ మ్యాచెస్ చూస్తున్నాము, ఇండియా గెలిచేస్తుంది. సో ఈ రోజున కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు ఐసీసీ ట్రోఫీలో పాల్గొన్నటువంటి మ్యాచ్లు అన్ని కనుక చూస్తే పాకిస్తానే ఒకటి మనకంటే ఎక్కువ గెలిచింది. 3 వాళ్ళు గెలిస్తే 2 మనం గెలిచినాం. సో దాని ఎట్లా వస్తుంది? ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ఒకసారి 2017 ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. సో దానికి ఖచ్చితంగా ఈరోజు ప్రతీకారం తీసుకొని ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం. సో ఈరోజు మ్యాచ్లో చూసుకుంటే జట్టు బలబలాలు చూసుకుంటే పాకిస్తాన్ వైజ్ ఫస్ట్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో అన్న ఫరక్ జమాన్ లాస్ట్ మనకు 2017లో సెంచరీతో చెలరేయడం జరిగింది. తను ఫస్ట్ వన్డేలో ఇంజూర్తో రోల్ అవుట్ అయిపోయాడు. సో అదొకటి మన భారత జట్టుకు అనుకూలమైన అంశంగా మారుతున్నాను. మన జట్టు పరంగా చూస్తే బ్యాటింగ్ లైన్ చాలా ప్రతిష్టంగా ఉంది. ఎస్పెషల్లీ రోహిత్ శర్మ ఛాంపియన్ ట్రోఫీ ఐసీసీ టోర్నమెంట్ అంటే చిల్లరేగా అయిపోతారు. అందరికీ తెలిసే లాస్ట్ వరల్డ్ కప్ T20 మ్యాచ్లో హిట్ మ్యాన్ చరిత్ర మనం చూసిందే. సో ఈరోజు మన రన్ మ్యాన్ కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చేసి చిల్లర కానీ సెంచరీతో చిల్లర కానీ ఆశిస్తున్నా. ఈరోజు జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో మన భారత్ ఖచ్చితంగా గెలుస్తుంది. అందుకే మేము ఆ అభిమానులందరం దానికి ఇండియా కోసం సపోర్ట్ చేస్తున్నాము. ఇండియా గెలవాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వాటి గురించి ఈరోజు ఒక్కపోతుంటున్నాను. ఇండియా గెలవాలని ఈరోజు ఇండియా పాకిస్తాన్ గురించి నేను ఒక్కపోతుంటున్నాను. ఈరోజు ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. విరాట్ కోహ్లీ ఈరోజు చరిత్ర సృష్టిస్తాడు. ఈరోజు దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2:30 జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా తప్పకుండా గెలుస్తుంది. ఇండియా బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ లైనప్ కానీ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఈరోజు శుభమన్ గిల్, రోహిత్ ఇద్దరు కలిసి సెంచరీ చేయబోతున్నారు. పాకిస్తాన్ చిత్తుగా ఓడిస్తున్నాం. ఈ పాకిస్తాన్ భారత్ మ్యాచ్ అంటే ఒక భారతదేశ అభిమానులు, పాకిస్తాన్ అభిమానులు, క్రికెట్ అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆశ చూస్తున్నారు. సో ఆ సమయం రానిచ్చిందని చెప్పవచ్చు. నగర వ్యాప్తంగా కూడా అటు సిటీలో స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జగన్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.